మనందరికీ అనుకుంటాము వయసు వచ్చిన వాళ్ళు రామకృష్ణ అనుకోవాలి అని. అలాంటి అవసరం ఏమీ లేదు. రామకృష్ణ అని అనుకోవచ్చు తప్పులేదు. కానీ కోరికలు ఉంటాయి. కోరికలు మనకు పాత పురాణాల నుంచి ఈ రోజు వరకు గూడా వృద్ధులకు గూడా కోరికలు ఉంటాయనేది మనం చూడొచ్చు. వ్యాసుడు గొప్ప ఋషి. మనం వ్యాసుడు అనగానే మనకు ఒక బొమ్మ కనబడుతుంది. పెద్ద గడ్డము, తెల్ల గడ్డము వగైరా. ఆ వయస్సులో గూడా వారికి కోరికలున్నాయి. వారి వల్ల పిల్లల్ని కూడా కన్నవాళ్ళున్నారు. భాగవతంలో చిన్న కథ ఉంది. శ్రీశుకుడు వెళ్తూ ఉంటే స్నానం చేసే అమ్మాయిలు పట్టించుకోలేదట. కానీ ఈ పెద్ద మనిషి ముసలాయన వ్యాసుడు వెళ్తూ ఉంటే గబక్కన లేసి బట్టలు కట్టుకున్నారట. సో వయసుతో నిమిత్తం లేదు. ప్రతి వయసులోనూ కోరికలు ఉండొచ్చు. మనకు ఒక రాంగ్ కాన్సెప్ట్ ఉంది. కొంత వయసు వచ్చిన తర్వాత వాళ్ళు కేవలం రామకృష్ణ అనుకోవాలి, సెక్స్ గురించి ఆలోచించకూడదు అని. కానీ అట్లా ఏమీ లేదు. చచ్చేంత వరకు కూడా కోరికలు ఉంటాయి. పర్ఫార్మెన్స్ ఉండకపోవచ్చు కానీ కోరికలు ఉంటాయి. పర్ఫార్మెన్స్ చేసే శక్తి ఉండకపోవచ్చు, అంగం గట్టిపడకపోవచ్చు, లేదా అమ్మాయిలకైతే డ్రై అయిపోయి ఉండవచ్చు. కానీ కోరికలు అనేవి సుమారుగా చచ్చేదాకా ఉంటాయి. ఈ కోరికలు అసలే లేని వాళ్ళు కూడా కొంతమంది యువకులు కూడా ఉండొచ్చు. సామాన్యంగా కోరిక కలగాలంటే భగవద్గీతలో సంగాత్ సంజాయతే కామహ అంటాడు. మన చుట్టూ ఉండే వాళ్ళను బట్టి మనకు కోరికలు వస్తాయి. మనం రోజు గుర్ర పందాలు ఆడేవాళ్ళతో కూర్చుంటే మనకు కూడా ఓసారి పందెం ఆడాలనిపిస్తుంది. రోజు తాగేవాడితో కూర్చుంటే ఓసారి ఓ డ్రింక్ వేసుకుందాంలే అనిపిస్తుంది. అలాగే ఎవరైతే రోజు చుట్టూ ఉండే వాళ్ళ భజన చేస్తుంటే మనకు కూడా భజన చేయాలనిపిస్తుంది. ఒకవేళ కోరికలు కంటిన్యూ కావాలి అని అనుకుంటే వాళ్ళు ఎవరైతే శృంగారం గురించి మాట్లాడతారో లేదా శృంగారం గురించి రాస్తారో ఆ పుస్తకాలు చదవడము, వాళ్ళ లెక్చర్స్ వినడము అవన్నీ చేయొచ్చు. కోరికలు వద్దు అనుకున్న వాళ్ళు వాటి నుంచి దూరంగా ఉండాలి. కోరికలు ఉండడం అనేది చాలా సహజమైన విషయం. సామాన్యంగా కోరికను తొక్కిపెడితే దాని ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ శృంగారం చేయాలన్న కోరిక ఉందనుకోండి, ఓసారో రెండుసార్లు వారానికో లేదా రోజోసారో చేసుకుంటే మిగతా టైం అంతా వాళ్ళు క్రియేటివ్ వర్క్, డాక్టర్ పని చేసుకుంటాడు, లాయర్ పని చేసుకుంటాడు, ఒక కార్పెంటరీ చేస్తాడు. అది చేయకూడదు, దాన్ని సప్రెస్ చేయాలి అని అనుకున్నప్పుడు మిగతా క్రియేటివ్ వర్క్ కూడా ఇబ్బంది పడతారు. డాక్టర్ కూడా సరిగా పని చేయలేడు, వాడి సర్జరీస్ వాడు చేసుకోలేడు, అడ్వకేట్ కోర్టులో సరిగా వాదించలేడు. ఎందుకంటే అతనికి మనసులో 24 గంటలు ఈ ఇది చేయలేకపోయానే, ఈ సెక్స్ కోరికను కంట్రోల్ చేసుకోలేకపోయాను, ఈ సెక్స్ కోరికను కావాల్సిన దాన్ని చేయలేకపోయాను అన్న ఫీలింగ్ తోటి వాళ్ళ క్రియేటివ్ వర్క్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. కనుక శృంగారం ఆలోచన వచ్చినప్పుడు కానీ దాన్ని ఏదో ఒక టైంలో చేసుకుంటే మిగతా టైం అంతా చదువుకోవచ్చు, మిగతా టైం అంతా కూడా యూటిలిటీ చేసుకోవచ్చు. ముఖ్యంగా పిల్లలకి ఇంటర్మీడియట్ లెవెల్లో వాళ్ళు కాంపిటేటివ్ టెస్ట్లకు తయారు కావాల్సి ఉంటుంది. ఐఐటి టెస్టులు ఇట్లాంటి కొన్ని టెస్టులు ఉంటాయి. వాడికి 24 గంటలు మ్యాస్టర్బేట్ చేసుకోవాలని అనిపిస్తుంది. 24 గంటలు చేసుకునే దాన్ని ఒక వ్యాధి కింద లెక్క కట్టాలి. కానీ అప్పుడో ఇప్పుడో మ్యాస్టర్బేట్ చేసుకొని మిగతా టైం చదువుకోవడానికి వాడుకున్నాడు అనుకోండి, హీ విల్ బీ మోర్ సక్సెస్ఫుల్. హాస్టల్లో ఉన్న పిల్లలైనా, ముసలాళ్ళైనా, పెళ్ళైన వాళ్ళైనా శృంగారంలో పాల్గొనడంలో తప్పు లేదు. అది మాస్టర్బేషనే కావచ్చు లేదా శృంగారమే కావచ్చు. కనుక దాన్ని తొక్కి పెట్టడానికి ప్రయత్నం చేసే బదులు ఆ ఎమోషన్ను యూటిలిటీ చేసుకొని మిగతా టైం అంతా చదువుకో, కాంపిటేటివ్ టెస్ట్ ప్రిపరేషన్కో లేదా వాళ్ళ ఉద్యోగ ధర్మాన్ని బట్టి వాళ్ళ ఉద్యోగానికో కేటాయించుకోవడం మంచిది. ఈ కోరికలు నేను ఇందాక చెప్పినట్టు చుట్టూ ఉండే పరిస్థితులను బట్టి వస్తాయి. మగవాళ్ళకైతే టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ వల్ల కోరికలు ఉంటాయి. ఈ టెస్టోస్టెరాన్ 2 రకాలు ఉంటుంది. టోటల్ టెస్టోస్టెరాన్, ఫ్రీ టెస్టోస్టెరాన్ అని. ఈ టెస్టోస్టెరాన్ డే అంతా ఒకలాగా ఉండదు. డయర్నల్ వేరియేషన్ అంటారు. రాత్రి 2 గంటల నుంచి తెల్లవారు 7 గంటల లోపల అది ఫ్లక్చువేట్ అవుతుంది. అది హైయెస్ట్ ఉంటుంది. ఆ టైంలో తీసుకున్న బ్లడ్ వల్ల మాత్రమే మనకు కరెక్ట్ రిజల్ట్స్ వస్తాయి. సో టెస్టోస్టెరాన్ అనే హార్మోను లెస్ దాన్ 300 నానోగ్రామ్స్ కన్నా తగ్గిపోతే వాళ్ళకు కోరికలు కూడా ఉండవు. సో టెస్టోస్టెరాన్ ఎలా ఉంది అనేది చూసుకోవడం మంచిది. అమ్మాయిలకైతే ఎస్ట్రోజన్ అనే హార్మోన్ అవసరం. అమ్మాయిలు కూడా ప్రొలాక్టిన్ అనే హార్మోన్ ఎక్కువ ఉన్నా లేదా థైరాయిడ్ అనే హార్మోను ఇద్దరు మగపిల్లలు ఆడపిల్లలు ఇద్దరిలో కూడా తక్కువ ఉన్న కోరికలు ఉండవు. కోరికలు ఉండడం అనేది సహజమనే విషయం అందరూ గమనించుకోవాలి. ముఖ్యంగా పెద్దవాళ్ళని గౌరవించాలి. వాళ్ళు చాలా కష్టపడి పిల్లల్ని చదివించి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి అన్నీ అయిన తర్వాత నా దగ్గరికి ఒక్కోసారి కపుల్స్ వస్తారు. సార్ మేము ఈ మధ్య రిటైర్ అయ్యాము, అసలు జీవితం ఎలా గడిచిందో కూడా గుర్తులేదు. పిల్లల్ని కన్నాము, పిల్లల్ని చదివించాము, ఇల్లు కట్టుకున్నాము, కారు కొనుక్కున్నాము, పిల్లలు అమెరికాకు వెళ్ళిపోయారు. ఇప్పుడు మాకు బోర్డంత టైం ఉంది కానీ చేయలేకపోతున్నాము అని వస్తారు. కనుక
అది తప్పుగా భావించొద్దు. వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు ప్రొవైడ్ చేయాలి. ప్రతి జీవికి కూడా ఎంజాయ్ చేసే హక్కు ఉంటుంది. ఆడవాళ్ళకు ఉంటుంది, మగవాళ్ళకు ఉంటుంది. వృద్ధులైనంత మాత్రాన, వయస్సు వచ్చినంత మాత్రాన వాళ్ళకు రావాల్సినటువంటి ప్లెజర్‌ను మనం డిప్రైవ్ చేయకూడదు. వాళ్ళని డిస్కరేజ్ చేయకూడదు. సో, వాళ్ళకి కూడా ఒక కంపానియన్ అవసరం ఉంటుంది. ఒక్కోసారి భార్య చనిపోయిన తర్వాత కూడా నా దగ్గరికి వస్తారు. 70, 75 ఏళ్ళ వయస్సు ఉంటుంది. సార్ భార్య ఈ మధ్య చనిపోయారు. అయినా నాకేదో అనీజీనెస్ ఉంటుంది అని వస్తాను. అటువంటి వాళ్ళకి నేను అవసరం వస్తే మాస్టర్బేట్ కూడా చేసుకోమని చెప్తాను. లేదా పెళ్లి చేసుకోమని చెప్తాను. ఇలా చేయడం వల్ల తప్పేమీ లేదు. దాన్ని సిగ్గుగా ఫీల్ అవ్వాల్సిన పని లేదు. న్యాయానికి, ధర్మానికి వ్యతిరేకంగా చేసే పనులు మాత్రమే తప్పు. కనుక వాళ్ళు శుభ్రంగా, హ్యాపీగా పెళ్లి చేసుకొని, ఒకవేళ పెళ్లి తర్వాత కూడా ఇబ్బందులుంటే ఎవరైనా మంచి డాక్టర్‌ని కన్సల్ట్ చేసి ఆ ఇబ్బందులన్నీ తీసేసుకోవచ్చు. ఇప్పుడున్న జనరేషను చాలా అదృష్టవంతులు. ఒక 20 ఏళ్ల కింద ఈ వయాగ్రా లాంటి టాబ్లెట్స్ లేవు. పినల్ ఇంప్లాంట్ సర్జరీ లాంటి సర్జరీలు లేవు. ఈ కాలంలో టాబ్లెట్స్ ఇచ్చినా కూడా పనిచేయని వాళ్ళకు సర్జరీస్ ఉన్నాయి. సో, పినల్ ఇంప్లాంట్ సర్జరీ వల్ల అంగం గట్టిపడుతుంది. ఇది యూజువల్‌గా మనం వాడే ఇంప్లాంట్. ఈ ఇంప్లాంట్ ఇందులో పెట్టిన తర్వాత ఇది హార్డ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దూది చెవులకు వెళ్ళమంటే వెళ్ళదు. దాన్ని ఒక పుల్లకు చుట్టినప్పుడు ఆ పుల్లకున్న గట్టిదనం దూదికొస్తుంది. ఇది ఆల్మోస్ట్ దూదిలాగా అయిపోతుంది. ఇంత సైజు ఉన్నా కూడా. ఈ దూదిలాగా ఉన్నప్పుడు ఈ పుల్లకు లోపల పెడితే మనం కుట్లేస్తాం, బయటికి కనిపించదు. దీనికి ఈ పుల్లకున్న గట్టిదనం వస్తది. ఇది చాలా గట్టిగా ఉంటుంది. ఇట్లా సన్నగా ఉన్నా కూడా ఇది 500 గ్రాముల బరువుని ఈజీగా మోయగలదు. దీంట్లో పెట్టినప్పుడు ఇది 500 గ్రాముల బరువును కూడా మోయగలదు. ఇదే ఈ ఇంప్లాంట్ లేకుండా ఉన్నప్పుడు మనం ఇలా పెడితే దీన్ని లేవట్టడం కూడా కష్టమవుతుంది. కోరికలు ఏ వయసులో అయినా వాళ్ళకైనా ఉండొచ్చు. ముఖ్యంగా 13, 14 ఏళ్ల నుంచి చచ్చేదాకా కూడా ఉంటాయి. చాలా కొద్ది మందికి మాత్రము వాళ్ళు కావాలని కోరికలను తగ్గించుకుంటారు.